హలో అండి. కొరమేను చేపకి వెళ్ళామండి. కొరమేను చేపనికి వెళ్తే అక్కడ ఒక కిలోకి తక్కువగా ఉందండి. ఒక చేప తీసుకున్నామండి. కిలో వచ్చేసరికి 530 రూపాయలు చెప్పాడండి. చెప్పిన తర్వాత అదే ఒక కిలోకి తక్కువగానే ఉంది. తీసుకొని వచ్చి శుభ్రంగా పసుపు ఉప్పేసి బాగా కడిగామండి. దాన్ని బాగా చాలాసార్లు కడిగానండి. కడిగిన తర్వాత ముక్కలన్నీ అలా శుభ్రంగా కడుక్కొని అలా బాగా రుద్దుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా నల్లగా ఉంటుంది కదండి చేప. అప్పటికే అబ్బాయిది మంచిగా చేయమన్నా చేశాడు. అదిగో అలా తెల్లగా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోనూ కొద్దిగా ఇక పసుపు, ఉప్పు, నూనె మళ్ళీ వేసి కలుపుకోవాలండి వాటిని. ఎందుకంటే కలుపుకొని మనం పక్కన ఉంచుకోవాలండి. ఎందుకంటే చేపకు పట్టాలి కాబట్టి పసుపు, ఉప్పు, నూనె 3 వేసుకొని, నూనె చూపించలేదు కానీ నూనె కూడా కలిపానండి నేను. కలిపి ఇక బాగా కారం, కొంచెం ఉప్పు 3 బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే కలుపుకుంటే అది మంచిగా చేపకి పట్టిద్ది. చేపల కూర అంటేనే దానికి ఉప్పు కారం పట్టాలండి. కొరమైన చేప కదండి, గట్టిగా కూడా ఉంటుంది. కానీ ఎవరు తిన్నా మంచిదేనండి చేప. అది అలా కలిపేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. చేపల్ని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్నది బాండీ పెట్టుకున్నానండి. ఆ బాండీలో 3 గరిటెలు నూనె వేసుకున్నానండి. అదే మామూలు నూనె గరిటె ఉంటుంది కదండి, ఆ 3 గరిటెలు వేసానండి. వేసి ఇక ఉల్లికాడలు తీసుకొచ్చామండి. ఉల్లికాడలతో బాగా కోసుకొని ఉల్లికాడలు బాగుంటాయండి చేపల కూరలోకి ఎప్పుడైనా కానీ. ఉల్లికాడలు వేసి బాగా వేగనివ్వాలండి. బాగా వేగిన తర్వాత అట్లే టమాటాలు కూడా కోసానండి. గ్రేవీకే కదండి కొరమేను, ఎప్పుడైనా గ్రేవీ అయితేనే బాగుంటుంది. అదిగో టమాటాలు కూడా కోసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి. వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకున్నానండి. చూడండి, బాగా కలిపి దీన్ని కూడా బాగా వేగనిచ్చానండి. వేగిన తర్వాత అలా వేగిందండి. బాగా వేగిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలను కూడా యాడ్ చేశానండి. బాగా వేగిపోవాలి అలాగా. ఎందుకంటే ఎంత వేగితే అంత బాగుంటుంది. అదిగో టమాటా ముక్కలు కూడా బాగా వేగాలండి. టమాటాలు ఒక కోసుకున్నానండి. పావుకిలో పైనే ముక్కలు కోసాను వాటిని. చేప ముక్కలు తక్కువే కదా, అందుకనే సరిపోతాయని చిన్న బండి పెట్టాను. సరిపోయిందండి. చూడండి, అలా దగ్గరికి అయిపోవాలండి. బాగా దగ్గరికి అయిన తర్వాత అదిగో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి, మొత్తం జీలకర్ర పొడి, అన్ని పొళ్ళు కూడా వేసేసుకోవాలండి. పొళ్ళు వేసేసి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత వీటిని ఇంకా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కండి చేప ముక్కల్ని. అదిగో అది బాగా దగ్గరికి వేగిన తర్వాత నూనె తేలినాక ఈ ముక్కలన్నింటినీ దాని మీద పేర్చేసేసుకొని ఒక్క 10 నిమిషాలు మాత్రమే మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మొత్తం అదిగో పెట్టానండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఇక మూత తీసి మొత్తం ముక్కలన్నిటినీ కింద టమాటా ఉల్లిపాయ గ్రేవీ ఒకటి ఉంది కదండి, వీటిని మొత్తం తిప్పుకొని మళ్ళీ ముక్కలన్నిటి పెట్టి తిరగేసానండి. ముక్కలన్నీ తిరగేసేసి అన్ని ముక్కలు కలుపుకున్నానండి. చూడండి, అన్ని ముక్కలు తిరగేసేసిన తర్వాత ఆ గ్రేవీ చక్కగా వాటిలన్నిటికీ బాగా పట్టేసేసి ఉంది. పట్టిన తర్వాత ఇంకా కొత్తిమీర కూడా కోసి పక్కన పెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా కోసేసి అదిగో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర బాగా సన్నగా తరిగి పక్కన పెట్టాను. ఆ కొత్తిమీర కూడా బాగా దీంట్లో ఇప్పుడు వేస్తానండి. వేసేసి, ఎందుకంటే ముక్కలు పెట్టిన తర్వాత ఉప్పు కారం చల్లకూడదండి, ముందే టమాటాలు మనం వేసేసుకోవాలి. అదిగో బాగా ఈ కొత్తిమీర కూడా వేసేసి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి బాగా అన్నీ కలపకూడదండి. గరిటె పెట్టి ఎడబడి మనం కలపకూడదు. కలిపితే ముక్కలన్నీ చెదిరైపోతాయి. కానీ కొరమేను మీద చేప గట్టిగానే ఉంటుంది కానీ అలాగా బాగా దగ్గరికి ఎగరాలండి. అదిగో ఇప్పుడు బాగా చూడండి, కూర చక్కగా దగ్గరికి ఎగిరిపోయిందండి. కూర ముక్క అంటే చెదరలేదు. ఆ ముక్కలు అలాగే ముక్కలన్నిటికీ పట్టింది. ఉప్పు కారం అన్నిటికీ చాలా బాగా వచ్చిందండి కూర మాత్రం. మీరు ఒకసారి ట్రై చేయండి. కూరని మనం ముక్కలన్నీ వేసినాక మళ్ళీ గరిటె పెట్టి కదపకూడదండి. చిన్నగా మనం తీసుకుంటే ముక్కలు గట్టిగానే ఉంటాయి, పాడవు. కాకపోతే కానీ ఒకసారి ఒక ముక్క తీసి ఇప్పుడు చూపిస్తా చూడండి.
అది కరెక్ట్గా ఆ ముక్కలు అవి అలా వస్తుందండి. చేప చాలా టేస్ట్గా ఉంటుందండి. కొరమేను ఎవరు తిన్నా మంచిది. ఒకసారి ట్రై చేస్తారు కదా. బాయ్ అండి, ఉంటానండి. సరే.